పరిశుద్ధుడు, సజీవుడు, సృష్టికర్త అయిన యేసు క్రీస్తు నామంలో మనకందరికీ శుభములు. పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే మనము ఈ విధంగా క్రీస్తు నామంలో కూడుకొనుటకు ప్రభువు మనకు సహాయం చేశాడు. దేవునికి వందనాలు. దేవుని యొక్క నిత్య ప్రణాళికలో మనము ఈ దినమున జీవించవలసినటువంటి జీవించవలసినటువంటి వారమై ఉన్నాము. ప్రతిరోజు మనము బ్రతికి ఉన్నామంటే ఆయన చిత్తము. ఈ దినమున మనం బ్రతికి ఉండుట ఆయన చిత్తము. ఈ దినమున మనము ఆయనకు మహిమకరంగా ఉండాలన్నటువంటిది ఆయన చిత్తము. ఈ దినమున మనము పరిశుద్ధముగా ఉండుట ఆయన చిత్తము. గనుక దేవుడు చూపించినటువంటి మార్గంలో నడుచుటకు మనము బ్రతికి ఉన్నాము. దేవునికి స్తోత్రం. రోమపత్రిక నుండి మనము ధ్యానములను మనం చేసుకొనుచున్నాము. రోమపత్రిక 1వ అధ్యాయము 2వ వచనము చదువుతున్నాను. రోమపత్రిక 1వ అధ్యాయము 2వ వచనము. దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికందరికీ శుభమని చెప్పి వ్రాయున్నది. ఇక్కడ 2 పదాలకు ఒకటే అర్థం ఇచ్చే 2 పదాలు మనకు కనబడుతున్నాయి. దేవుని ప్రియులు ఒకటి, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు ఒకటి. ఇవి రెండిటికి ఒకటే అర్థము. ఎందుకంటే పౌలు గారే అనగా అంటే దాని అర్థం ఏమిటి? దేవుని ప్రియులందరికీ అంటే అర్థం ఏమిటంటే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి వారికి. దేవునికి స్తోత్రం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు సంఘానికి వ్రాస్తూ ఉన్నాడు. మరి పరిశుద్ధత అన్నటువంటిది ముగించబడినదా? ముగించబడలేదు. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డారు. పిలువబడ్డారు అన్నటువంటి మాటకు అర్థం ఏమిటంటే నీతిమంతులుగా తీర్చబడ్డారు. చూడండి, నీతిమంతులుగా తీర్చబడము ఒక మెట్టు, పరిశుద్ధులుగా చేయబడము రెండవ మెట్టు. ఇవి రెండు ఒకటి కాదు. మొట్టమొదటగా మన ప్రమేయం లేకుండానే, అంటే మన క్రియల మూలముగా కాకుండానే మనలని దేవుడు ఉచితముగా నీతిమంతులుగా తీరుస్తున్నాడు. యేసుక్రీస్తు యొక్క నీతిని మనం యేసునందు విశ్వాసం ఉంచుట ద్వారా ఆయన నీతిని మనకు ఆపాదించడము, అది మొదటి కార్యము. దాని గురించి మనము ఇంతకుముందు కూడా ధ్యానం మనం చేశాము. ఇంకా దాన్ని గురించినటువంటి సంపూర్ణ వివరణ మనం భవిష్యత్తులో కూడా తెలుసుకుంటున్నాము. మనము క్రమముగా రోమపత్రికను ధ్యానం చేస్తున్నాము. దేవుని ప్రియులందరికీ, అనగా దేవుని సంఘమునకు, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి వారికి, పరిశుద్ధులుగా తీర్చబడుట, శాంక్టిఫికేషన్ అంటారు. ఇది ఒక కాలం, మన జీవిత కాలంలో మన క్రైస్తవ జీవితం ఎప్పుడు ప్రారంభమైంది అంటే మనం నీతిమంతులముగా తీర్చబడినప్పుడు ప్రారంభమైంది. అనగా మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు, క్రీస్తును రక్షకునిగా అంగీకరించినప్పుడు అది మనలో ప్రారంభమైంది. దేవుడు మనల్ని పిలిచాడు. ఇప్పుడు మనము పరిశుద్ధులముగా మార్చబడుతున్నాము, తీర్చబడుతున్నాము, కడగబడుతున్నాము. ఈ పరిశుద్ధముగా తీర్చబడుట, పరిశుద్ధంగా జీవించుట అన్నటువంటిది మనకు చాలా ఇష్టమైనటువంటి పదం. నాకైతే చాలా ఇష్టమైనటువంటి పదము, నేను కోరుకోవలసినటువంటి పదము పరిశుద్ధులుగా తీర్చబడుట. పరిశుద్ధులుగా ఉండుటకే దేవుడు మనల్ని పిలిచాడు. అయితే నీతిమంతులుగా మనల్ని తీర్చినప్పుడు
ఏమైంది అంటే, కొన్ని బంధకాల నుంచి మనల్ని దేవుడు విడుదల చేశాడు. అదేంటంటే ధర్మశాస్త్రము అన్నటువంటి దాని నుండి, శరీరములో ఉన్నటువంటి పాప నియమము నుండి వాటిని యేసుక్రీస్తులో కొట్టివేశాడు. అవి మన శరీరంలో మన యొక్క మ మనుషుల యొక్క ఆత్మలో అంతకుముందు కొన్ని నియమాలున్నాయి. కానీ ఇప్పుడు యేసునందు విశ్వాసం ఉంచుట ద్వారా అవి కొట్టివేయబడ్డాయి. కొట్టివేయబడిన తర్వాత ఇప్పుడు బయట నుండి పాపాలు వచ్చి చేరుతుంటాయి. బయట నుండి పాపాలు వచ్చి చేరుతుంటాయి. ఆ టైంలో మనము మన మన వైపు నుండి మనం చేయవలసినటువంటివి కొన్ని ఉన్నాయి పరిశుద్ధపరచబడడంలో. ఈరోజు మనము ఒకటే అంశాన్ని మనం చేస్తున్నాము. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు సంఘస్థులే. సంఘస్థులను గురించే మనం మాట్లాడుతున్నాం. విశ్వాసులను గురించే మనం మాట్లాడుతున్నాం. క్రైస్తవులను గురించే మనం మాట్లాడుతున్నాం. గనుక పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి వారికి. ఈ రోమా పత్రికలో మొదటి 5 అధ్యాయాలు పాపము, దాని యొక్క జీతము, దేవుని ఉగ్రత, రెండవ మరణము గురించి చెప్తూ నీతిమంతులుగా తీర్చబడుట అన్నటువంటి విషయాన్ని వివరించబడినది మొదటి 5 అధ్యాయాలు. 6, 7, 8 అధ్యాయాలు అది సాంక్టిఫికేషన్, అది పరిశుద్ధపరచబడుట. నీతిమంతులుగా తీర్చబడిన వారు పరిశుద్ధపరచబడాలి అన్నటువంటిది మనకు 6, 7, 8 అధ్యాయాలు మనకు చూస్తాం. 9, 10, 11 అధ్యాయాలు ఇశ్రాయేలీయుల పట్ల దేవునికున్నటువంటి ఉద్దేశాలు, వారి యొక్క రక్షణ విషయము అక్కడ చెప్పబడినది. తర్వాత 12వ అధ్యాయము అది ఒక వ్యక్తిగతం మనిషి యొక్క పరిశుద్ధత గురించి, సంఘము గురించి, సంఘము సమాజంలో ఏ విధంగా ఉండాలన్నటువంటి విషయం కూడా 12వ అధ్యాయంలో మనం చూస్తాం. 13వ అధ్యాయములో ఈ లోక అధికారుల పట్ల క్రైస్తవులు ఏ విధముగా ఉండాలి, అది 13వ అధ్యాయం. ఇక 14వ అధ్యాయము అక్కడ మనం చూస్తే ఈ కల్చరల్ మ్యాటర్స్, అంటే భోజనం విషయమై, దినములను గురించి, వాటి విషయమై మనం ఏ విధముగా క్రైస్తవులు ఉండాలి అక్కడ 14వ అధ్యాయంలో చెప్తూ, 15వ అధ్యాయంలో తిరిగి సంఘము ఏ విధంగా ఒకరినొకరు కలిసి ఉండాలన్నటువంటి విషయం చెప్తున్నాడు. 16వ అధ్యాయములో పౌలు గారు సేవకులకు, స్త్రీలకు, పురుషులకు, వారికి అందరికీ కృతజ్ఞతలు చెల్లిస్తూ వారందరిని బట్టి ఆనందిస్తున్నాడు, దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఈ విధముగా అనేక విషయాలు రోమా పత్రికలో మనం చూస్తాం. అయితే ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నటువంటి విషయం ఏమిటంటే, ఏ విధముగా మనము పరిశుద్ధపరచబడుచున్నాము. మనకందరికి ఇష్టమే పరిశుద్ధంగా నేను జీవించాలి అన్నటువంటిది ఇష్టమే. కానీ అనేక పరిస్థితుల వలన, అనేక శోధనల వలన, మన ప్రమేయం లేకుండా ఇతరులు మనల్ని రేపడం వలన మనము తిరిగి పాపములో పడిపోతున్నాము. నా విషయం అయితే, మరి మీ విషయము, అది మీరు ఆలోచన చేసుకోవాలి. మనల్ని మనం చూచుకున్నప్పుడు నేను పరిశుద్ధముగా ఉన్నానా? లేను. కానీ పరిశుద్ధపరచబడేటటువంటి కార్యము ఒకటి జరగాలి, జరగాలి, జరగాలి. అది మనం కోరుకోవాలి. దాని కొరకు మనము సిద్ధపడాలి. రండి ఇప్పుడు 6వ అధ్యాయము, రోమా పత్రిక 6వ అధ్యాయము మొదటి వచనాల నుండి మనం కొన్ని విషయాలను మనం
చూసుకుందాము. అలాగైనా ఏమందుము కృప విస్తరింపవలెనని పాపమందు నిలిచియుందుమా. ఆ దేవుడు ఎట్లా మనల్ని నీతిమంతులుగా చేసేసాడు. తన కృప ద్వారానే నీతిమంతులుగా చేసేసాడు. మరి పాపము, పాపము మనము పాపము ఎక్కడ పాపము విస్తరించెనో అక్కడ దేవుని కృప విస్తరించెను. మరి పాపము చేయకుండా ఆపేస్తే దేవుని కృప గూడా ఆగిపోతదేమో అన్నట్టు ఎట్లా దేవుని కృప ఉంటది కదా! గనక పాపము కూడా చేసుకుంటా వెళ్దాము. పాపం గురించి అంత పట్టింపు అవసరం లేదు అన్న తలంపులొస్తున్నాయా? అట్లనరాదు. ఇప్పుడు అసలు స్టార్ట్ అయింది పౌలు గారు. ఇప్పటి వరకు కృప ద్వారా యేసుక్రీస్తు మరణము ద్వారా ఆయన రక్తము ద్వారా మనము ఉచితముగా నీతిమంతులముగా తీర్చబడ్డాము అని మంచి మంచి విషయాలు మీరేమి క్రియలు చేయనవసరం లేదు. కేవలం దేవుడు తన కనికరము, దీర్ఘశాంతము, కృప ద్వారా దేవుడు మనల్ని నీతిమంతులుగా చేశాడు. మరి ఈ పాప సంగతేంటి సార్? పాపం మొత్తం పోయిందా? పోలేదు. గనుక రెండవ వచనంలో రోమపత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవించుదుము. ఇప్పుడు ఆలోచన విధానము మారాలి. ఇది పరిశుద్ధపరచడములో జరగవలసినటువంటి కార్యం. 1వ అధ్యాయంలోనే మనం చూసాము. మానవులందరూ కూడా వారు ఆలోచనలలో తప్పిపోయిన వారు. ఆలోచనలో తప్పిపోయినటువంటి వారు. వాళ్ళ ఊహ అంతయు, వారి యొక్క ఆలోచన విధానం అంతయు కేవలము చెడ్డది అని 6వ అధ్యాయంలో ఆదికాండంలో మనం చూచినట్టు, సాధారణంగా మనిషి యొక్క ఆలోచన విధానము అది దేవునికి విరోధముగా ఉన్నటువంటిది. ఇప్పుడు పరిశుద్ధపరచబడడంలో ఇప్పుడు మన మనస్సును పరిశుద్ధపరచుకోవడం. ఎందుకంటే ప్రతి క్రియకు ఎక్కడి నుంచి ప్రారంభమైతది అంటే మన ఆలోచన నుండే మన మెదడు పనిచేసే దాన్ని బట్టే మన క్రియలు ఉంటాయి కదా! అయితే ఇప్పుడు మీరు మీ ఆలోచన ఆలోచన చేసుకోండి. అందుకని నేను ఇంగ్లీష్‌లో ఇంతకుముందు ఒక వాక్యం చెప్పాను. మైండ్ యువర్ మైండ్ అని. మైండ్ యువర్ మైండ్ అంటే నీ మనస్సు, ఆలోచన విధానము, బుద్ధి గురించి మీరు కేర్‌ఫుల్‌గా ఉండండి. దాని గురించి ఆలోచించండి. ఆ! రెండో వచనం. అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవించుదుము. పౌలు గారు ఈ ప్రశ్నలు వేస్తున్నాడంటే, ఇప్పుడు మనం ఒక ప్రశ్నను అవతల వ్యక్తిని వేస్తుంటే, వెంటనే అవతల వ్యక్తిలో ఆలోచన ప్రారంభమవుతది. ఎందుకంటే ప్రశ్నకు జవాబు వెతకడానికి అవతల వ్యక్తి స్టార్ట్ చేస్తాడు మైండ్‌ని. ఇప్పుడు మన ఆలోచన విధానాలను పౌలు గారు మనకే మాట్లాడుతున్నాడు. పాపం విషయమై చనిపోయినటువంటి మీరు దానిలో ఎలాగు మీరు జీవిస్తారు చెప్పండి? పాపం విషయమై చనిపోవడమా? పాపం విషయమై చనిపోవడం అంటే ఏంటి? నేనిప్పుడు బ్రతికే ఉన్నాను గదా! పాపం విషయమై చనిపోవుట అనగా ఏమిటి? రండి మూడో వచనంలో. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితమని మీరెరుగరా? అంటే వారిని ఆలోచింపచేస్తున్నాడు. వారిని ఆలోచింపచేస్తున్నాడు పౌలు గారు. మీరెరుగరా? మీకిది తెలియదా? అంటే వాళ్ళు ఆలోచిస్తున్నారు ఏంటి తెలవదా?
క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా? చూడండి, నీతిమంతులుగా తీర్చబడడంలో యేసు యొక్క మరణము అక్కడితో ముగించబడక, ఆయన యొక్క మరణము మ ఆయన యొక్క మరణంలో మనకు కూడా పాలు ఉంది. ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా? We are somewhere united in the death of Jesus Christ. In the death of Jesus Christ. యేసుక్రీస్తు మన పాపముల నుంచి మనల్ని విడుదల చేయడానికి ఆయన మరణము పొందాడు. ఇప్పుడు ఆయన మరణాన్ని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు, అరే నా కొరకు నన్ను ఆ పాపము నుంచి విడుదల చేయడానికి ఆయన నా కొరకు చనిపోయాడు అన్న ఆలోచన విధానమునే ఏమంటామంటే బాప్తిస్మం అంటారు. బాప్తిస్మం అంటే ముంచడం గదా! మునగడం గదా! మునగడము అంటే సంథింగ్ దట్ వి ఆర్ ఓవర్‌వెల్మ్డ్ ఆర్ వి ఆర్ ఎన్‌కంపాస్డ్. అంటే మనకు ఏదన్నా ఒక చుట్టూ గాలొచ్చి మనల్ని సుడిగాలొచ్చి మనల్ని కమ్ముకుంటది చూడండి. అట్లా మనం క్రీస్తు యేసు మరణములోనికి, అంటే ఆయన మరణములో మనం ఆ మరణం యొక్క వాతావరణంలో మనం ఉండిపోయాం. నీళ్ళలో ముంచబడితే ఇక మన చుట్టూ నీళ్ళే ఉంటాయి కదా! నీళ్ళలో మునిగినప్పుడు మన చుట్టూ నీళ్ళే ఉంటాయి. బాప్తిస్మం. అట్లే క్రీస్తు మరణములోనికి బాప్తిస్మం పొందినంటే మన చుట్టూ ఎప్పుడు యేసు మరణము, యేసు రక్తము, యేసు శిలువ మరణము, నా కొరకు, నా పాపముల కొరకు ఆయన మరణించాడు అన్నటువంటి ఆలోచన విధానము. అది పాపమునకు మరణము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది బాప్తిస్మం. ఇది ఆత్మలో, మనస్సులో కలిగేటటువంటి బాప్తిస్మం. మనం కూడా బాప్తిసం తీసుకున్నాము. తెలియని సమయంలో, లేకపోతే ఏ పరిస్థితుల వల్లనో నీటి బాప్తిసం మనం తీసుకున్నాము. ఈ లోకంలో సమాజంగా, ఒక క్రైస్తవ సమాజంలో పాలిభాగస్తులుగా లేకపోతే సభ్యులుగా ఉండుటకు మనము బాప్తిసం మనం తీసుకున్నాము. కానీ అది కేవలము మనము ఇతరులకు సాక్షిగా నిలవబడుట కొరకు. అయితే అసలైనటువంటి బాప్తిస్మం ఏంటంటే మనము పరిశుద్ధపరచబడడంలో, మనము పాపమునకు మరణించినటువంటి వారము అన్నటువంటిది మనకు తెలియాలి. చూడండి, ఇది మ్యాథమెటిక్స్‌లో వివరించినటువంటిది కాదు. మనము చదువుతుండగా, వింటుండగా, ధ్యానం చేస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో తన శక్తి ద్వారా పరిశుద్ధతను పుట్టించేవాడు. అది ఎవరిలో ఎప్పుడు ఏలాగు పరిశుద్ధపరుస్తాడో నాకైతే తెలీదు. ఇక్కడంతా మనకు ఇక్కడొచ్చి సూత్రాలు నేర్చుకోండి మీకు ఇది అయితదన్నటువంటిది ఏముండదు. మనం వింటుండగా అది చేయవలసినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు. ఈ బాప్తిస్మం గురించి మనకు తెలుసా? బైబిల్‌లో 4 రకాల బాప్తిస్మాలున్నాయి. అది 1, 2, 3, 4 చెప్పారే భలే ఉన్నాయి ఈ బాప్తిస్మాలు, రాసుకోవాలి మనము. ఇవి చాలా కొత్తగా ఉన్నాయి. నేనెప్పుడు వినలేదు. ప్రయోజనం లేదు. అట్లా నేర్చుకున్నప్పుడు దాని యొక్క ప్రభావము మనము అనుభవించే వారముగా ఉండాలి. ఏ విషయమైనా కేవలం క్రొత్త దానులను వినాలి, న్యూ థింగ్స్ మనం నేర్చుకోవాలి అన్నటువంటి తలంపుకే పరిమితం అవుతే దానివల్ల మనకు ప్రయోజనము ఉండదు.
గనక మనం వాక్యమే నేర్చుకుంటున్నాము, ధ్యానం చేస్తున్నాము కాబట్టి, ఆ వాక్యమును మనము అనుభవించే వారముగా, ఆ వాక్యం మనలో ఫలించే వారముగా మనము ఉండాలి. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందుట, పాపమునకు మరణించుట. ఇది సూత్రం. పాపమునకు మరణించుట అంటే, ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయుంటాడు. చనిపోయిన వ్యక్తిని వెళ్లి ఒక మందు సీసా పెట్టి, తాగు, 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 తాగు అంటే తాగుతాడా? లేకపోతే ఇంకొక చెడ్డ కార్యం తీసుకొని పోయి, ఏదైనా ఒక మూవీ పెట్టి, చనిపోయిన వ్యక్తి దగ్గర పోయి మూవీ పెడితే లేచి చూస్తాడా? అంటే ఇప్పుడు ఆ వ్యక్తి చనిపోయాడు. ప్రతిస్పందించలేడు. నువ్వు ఏం జేసినా, మంచి జేసి చూపించినా, చెడ్డగా చూపించినా అసలు ప్రతిస్పందించలేడు. అట్లే క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందినటువంటి మీరు పాపానికి మరణించిన వారు. అంటే పాపమొచ్చి మన దగ్గర ఎన్ని వేషాలేసినా మనం ప్రతిస్పందించము. కానీ ప్రతిస్పందిస్తున్నాము. మరెట్లా? ఎట్లా అంటే మనం ఇంకా సంపూర్ణంగా మునగలేదేమో! ఇంకా సంపూర్ణంగా క్రీస్తు యొక్క మరణం యొక్క వాతావరణంలో మనం ఇంకా లోపలికి వెళ్ళలేదేమో. ఏదో ఆబ్జెక్టివ్‌గా మనము అదేది గుడ్ ఫ్రైడే, యేసుక్రీస్తు చరిత్రలో 2000 సంవత్సరాల క్రితం ఆయన చనిపోయాడు. వాళ్ళు చంపారు, వీళ్ళు చంపారు, అట్లా చంపారు. ఎన్ని దెబ్బలు తగిలినాయి. ఆ! అంటే ఆబ్జెక్టివ్‌గా ఆయన మరణం గురించి మెడిటేట్ చేస్తున్నాము. కానీ దాని యొక్క ప్రభావము మనలో ఉండాలి. ఒకరోజు గుడ్ ఫ్రైడే చేస్తే ఆ ఒక్క రోజుతో పాపం లేకుండా ఉంటే సరిపోతదా? సరిపోదు కదా! గనక పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి వారి యొక్క ఆలోచన విధానము క్రీస్తు యేసు మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరు ఎరుగరా? ఇదే ప్రశ్న ఇప్పుడు పౌలు గారు మన గుంపుకు, మన సహవాసాలకు అడిగితే తెలీదు సార్ అనాలి. మీరు ఎరుగరా? అంటే తెలీదు. క్రీస్తు యేసులోనికి క్రీస్తు యేసు మరణంలోనికి బాప్తిసం పొందారా? తెలియదు. మీరు బాప్తిజం తీసుకున్నారా? తెలుసు. బాప్తిజం నీటిలలో మునిగిండ్రా? తెలుసు. ఎప్పుడు మునిగారు? అంటే డేట్ కూడా గుర్తుంది సార్. ఇది డేట్‌లతో గుర్తు విషయం గాదిది. ఇది మునగడం. అందుకనే ఒక మంచి తెలుగు పాట, అది నాకు గుర్తుకు రావడం లేదు. యేసు రక్తం నందు మునుగుదు అనేటువంటి పాట, నాకది ఆ పదం చాలా ఇష్టం. యేసు రక్తంలో మునగడము, యేసు మరణంలో మునగడము, మునిగినప్పుడు మనము దేనితో అయితే కప్పబడతామో, నీటిలో మునిగినప్పుడు నీటితో కప్పబడతాము. యేసు మరణంలోనికి మునిగినప్పుడు, ఈయన ఎవరో ఉన్నాడు, ఆయన నా కొరకు చనిపోయాడు. ఈ పాప భారాన్ని తీసివేయడానికి ఆయన రక్తం కార్చాడు. ఆయన పరిశుద్ధుడు. ఆయన నేను తప్పిపోయినటువంటి గొర్రెనని గుర్తించి నా కొరకు వెదకి వచ్చాడు. నన్ను విడిపించడానికి ఆయన ప్రాణం పెట్టాడు అన్నటువంటి తలంపులతో నింపబడుట ఈజ్ ఈక్వల్ టు క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందుట ఈజ్ ఈక్వల్ టు పాపమునకు మరణించుట. మనకందరికీ ఇష్టమే గదా పాపమునకు మరణించడము. పాపం చేయకుండా ఉండాలని మనకు అందరికి ఇష్టమే గదా! అయితే క్రీస్తు యేసు మరణమును మనము ధ్యానం చేస్తూ ఉంటే, ఆ! అక్కడ మనకు ఈ పాపమునకు విడుదల దొరుకుతుంది. మనము పరిశుద్ధపరచబడుతాము. సిలువే నా శరణాయనురా!
సిలువయందే ముక్తి మార్గము, సిలువయందే పరిశుద్ధత. అందుకనే పౌలు గారు ఈ సిలువను గురించి ప్రతి పత్రికలో సిలువ లేనిది లేదింక. నువ్వు ఏది చేయాలన్నా క్రీస్తు సిలువ, క్రీస్తు సిలువ శ్రమలే, క్రీస్తు మరణమే. వ్యక్తిగతంగా ఎదగాలన్నా, కుటుంబంగా ఎదగాలన్నా, సంఘంగా ఎదగాలన్నా, సంఘ పరిచర్య జరగాలన్నా, అది క్రీస్తు రక్తము, క్రీస్తు మరణము, క్రీస్తు శిలువ మరణము. దీంతో మనము నింపబడితే, ఈ యొక్క ఆలోచన విధానానికి మనము అలవాటు పడితే, మీరు ఎరుగరా? మీరేమంటారు చెప్పండి? ఏమందము మనం? కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందామా? చెప్పండి అన్నట్టు. ఆయన అడుగుతున్నాడు, వాళ్ళని ఆలోచింపజేస్తున్నాడు. వారికి కూడా ఇష్టమే గదా! పాపము నుంచి బయటగా ఉండాలని, పాపం నుంచి బయటపడాలని సంఘానికి కూడా ఇష్టమే. గనుక పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి వారికి అనగా దేవుని ప్రియులకు, దేవుని సంఘము అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. ఎందుకంటే ఇక మూడోదుంది. మొదటిది నీతిమంతులుగా తీర్చబడడము, రెండోది పరిశుద్ధపరచబడడము, మూడోది మహిమపరచబడడము. ఆ మహిమపరచబడడానికి ముందు పరిశుద్ధపరచబడడం అన్నటువంటిది జరగాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఈ వాక్యములో ఉన్నటువంటి జీవాన్ని, వెలుగును మనకు మన హృదయాలలో వ్రాయునుగాక. ప్రార్థన. జీవం గల తండ్రి, వాక్యమైన దేవా, అవును ప్రభా, మేమందరము కోరుకొనుచున్నాము ప్రభా. నీవు కారుచినటువంటి రక్తము ఇంకను ప్రవహించుచున్నది. ఆ రక్తమును నాయనా మేము మా ఆత్మతో చూచున్నట్లు మా ఆత్మీయ నేత్రాలను తెరవుము ప్రభా. మా కొరకు ప్రాణం పెట్టినటువంటి ఆ దృశ్యాన్ని ప్రభా మేము ఎల్లప్పుడూ మా మనస్సులో దాచుకొనుటకు, భద్రపరుచుకొనుటకు, నెమరు వేసుకొనుటకు ప్రభా సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క రక్షణ కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి మనకందరికి సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.